సర్పంచులు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ వద్ద చూసినట్లయితే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే సర్పంచులు ఏకంగా ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి మీ ప్రధాన డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న 14-15 ఆర్థిక సంవత్సరాల వెంటనే పంచాయతీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 8,600 కోట్లు దోచుకుంటూ ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి చెప్పండి, ప్రభుత్వం మీ డిమాండ్ల మీద ఇప్పటి వరకు స్పందించలేదు. మాకు ఇవ్వాలి, మా సర్పంచుల నిధులు మాకు కేటాయించాలి. చెప్పండి, మొత్తం మీద చూసుకున్నట్లయితే సర్పంచులు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మహిళా సర్పంచ్ కూడా రావడం జరిగింది. చెప్పమ్మా, మీ పరిస్థితి ఎలాగుంది గ్రామాల్లో? అమ్మో, మా 25 లక్షలు ఉన్నాడు, మాయి అన్ని తినేసాడు. మమ్మల్ని చేసుకొని ఇట్లా మేము చేసుకుంటున్నాము పని. డబ్బంతా మేము ఖర్చు పెట్టుకొని మేము చేసుకుంటున్నాము. మా 25 లక్షలు తినేశాడు.